అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి మే 22, 23, 24 తారీఖుల్లో వీరి జీవితంలో ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, వీరు ఈ 3 రోజులు కూడా అనుకూలంగా ఉండడానికి, ప్రశాంతమైనటువంటి మనసును ఏర్పరచుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్లో చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు 100% శాశ్వతమైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9381918252. ఇక ఇప్పుడు మేషరాశి వారికి మే 22, 23, 24 తారీఖుల్లో వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. ఈ 3 రోజులు వీరికి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపిస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, మీరు ఆ వ్యక్తులతో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పకుండా తెలుసుకుందామండి. మీ జీవితంలో ఇప్పటి వరకు బాగోలేదు, ఇప్పటి వరకు మా సమస్యలు, కష్టాలు ఏవి కూడా మా నుండి దూరం కావడం లేదని చెప్పి చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు ఈ రాశివారు. అయితే మీకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు, అర్థం కానటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ గతంలో మిమ్మల్ని చాలా వరకు బాధ పెట్టి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా ఏ సమస్యకు ఆ సమస్యకు తగినటువంటి తప్పకుండా మంచి ఒక పరిష్కార మార్గాన్ని మీరు వెతుక్కుంటూ మీ ఆలోచన శక్తిని ఇంకాస్త ఎక్కువగా పదును పెట్టి ఊహించినటువంటి కష్టాలను సైతం బయటపడేలాగా మీ ఆలోచన శక్తి మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. అసలు ఈ రాశి వారిపై ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని చూస్తూ ఉంటే మిగిలిన రాశి వాళ్ళు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, నిజంగా వీరు ఎంత మంచి మనసు వాళ్ళో, అందుకే భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందేమో అన్నట్లుగా వీరి ప్రవర్తన, అలాగే వీరి మనస్తత్వం ఉంటుందండి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క అదృష్టం ఏమిటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి యొక్క మంచితనం వలన వీరికి సమస్యల సంఖ్య పూర్తిగా తగ్గబోతుందనే చెప్పుకోవాలి. ఇక జనం కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎవరికైనా కానీ చెడ్డ బుద్ధి ఉన్న వాళ్లకు, అంటే ఎదుటివారి కీడు కోరుకునే వారికి తప్పకుండా భగవంతుడు ఏదో ఒక విధంగా శిక్ష వేస్తాడు అని. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా కలలో కూడా ఎవరి చెడును కోరుకోరు. అలా మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల భగవంతుడి హృదయంలో మీరు చోటు సంపాదించుకున్నారనే చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్లకు భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి సహాయాన్ని అందిస్తూ ఉంటాడనే చెప్పుకోవాలి. ఇక వీరిలో ఈర్ష, అసూయ, ద్వేషాలు కూడా చాలా తక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు అనేవి ఈ 3 రోజుల్లో కూడా చాలా చక్కగా తెరుచుకోబోతున్నాయి. అంటే వీరి చేత్తో కానీ లేదంటే మాట సహాయంతో కానీ ఎవరో ఒకరికి వీరి ద్వారానే ఎదుటి వ్యక్తులకు సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. అయితే మీ జీవితంలో చాలా వరకు మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, అలాగే చాలామందికి అవసరమైన వారికి సహాయాన్ని అందించారు. కానీ ఏంటంటే మీరు సహాయం కోరినటువంటి సమయంలో కానీ, మీ చేతిలో ధనం లేనటువంటి సమయంలో కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టారండి. దూరం పెట్టడం ఒక విషయం అయితే మిమ్మల్ని ఎన్నో రకాలుగా అవమాన పాలు చేశారు. అలాగే చాలా రకాలుగా మిమ్మల్ని తక్కువ స్థాయిగా చేసి మాట్లాడటం కానీ ఇలా జరిగాయన్నమాట. అయితే ఈ విధమైనటువంటి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడా తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంది. ఎందుకంటే రాబోతున్నటువంటి వైభోగాన్ని చూసి, బ్రహ్మాండమైనటువంటి మీ రాజయోగాన్ని చూసి మరలా ఏ వ్యక్తులైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులే తిరిగి మరలా మిమ్మల్ని వారి జీవితంలోకి ఆహ్వానం పలకబోతున్నారు. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే వారినేమి అంటే కుళ్ళు కుతంత్రాలతోనో తిరిగి వాళ్లకు వాళ్ళలాగా సమాధానం ఇవ్వడం కానీ, లేదంటే కొంచెం ద్వేషంతోనో, తలపొగరుతోనో, గర్వంతోనో మీరు మాట్లాడటం కానీ ఏమీ చేయకండి. ఎందుకంటే కాలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా శిక్ష అనేది వేస్తూ ఉంటుంది. అయితే మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో, మిమ్మల్ని ఎవరైతే కించపరిచేలాగా మాట్లాడి సమాజంలో మీకు అలాగే అంటే మీకు ధనం లేదనో, లేదంటే కీర్తి లేదనో, లేదంటే వారి దగ్గరకు మీ సహాయానికి వచ్చారనో మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మనసులో ఏంటంటే ఒక ముద్ర వేసేలాగా గురయ్యాయి. ఇవన్నీ కూడా మీరు మనసుకు అంటే మీరు ఎవరైనా కానివ్వండి
ఏదన్నా ఒక మాట అన్నా కానీ, లేదంటే ఇంకేదన్నా అన్నా కానీ, మనల్ని అవమానించినా కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం మనం టేక్ ఇట్ ఈజీలే అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని మాటలు ఏంటంటే మన మనసుకు తాకుతాయి. అలా తాకినప్పుడు మనం దాన్ని ఒక పట్టుదలగా మలుచుకొని మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని ఇంకొంచెం ఎక్కువగా మనం చేయడం కానీ, మన పని మనం ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధగా చేయడం కానీ చేస్తే ధర్మపరమైనటువంటి ఆ పనిని ఖచ్చితంగా భగవంతుడు సక్సెస్ అయ్యే విధంగా చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మీరు రాబోతున్నటువంటి ఈ 3 రోజుల్లో కూడా ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపిస్తుంది. మీరు ఎంతో పెద్ద కోటీశ్వరులు అవుతారని కాదండి, మీ అవసరానికి సరిపడా కాకుండా ఎదుటి వ్యక్తుల అవసరానికి కూడా మీరు వ్యక్తులకు సహాయం చేసేటటువంటి ధనం అయితే మీ చేతి నిండా వస్తుందనే చెప్పుకోవాలి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదైనా కానీ మీకు చాలా చక్కగా మంచి లాభాల దిశగా మీరు పరుగులు పెడతారనే చెప్పుకోవాలి. వృత్తిపరంగా మీకు చాలా మంచి లాభాలైతే ఈ 3 రోజులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అర్థం. ఇంకా ఈ రాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకున్నాం కదా. మీరేంటంటే మీ చేత్తో దానాలు చేయడం, అలాగే ఎదుటి వ్యక్తులకు ఆ దానం చేసినటువంటి విషయాన్ని మరలా బయటకు చెప్పుకోకుండా ఉండడం, ఇలాంటివి చేస్తున్నటువంటి మీ మంచి హృదయాన్ని భగవంతుడు అర్థం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. కాబట్టి మీకు కూడా భగవంతుడు అంతే విధమైనటువంటి మంచి అదృష్టాన్ని మీపై కురిపిస్తున్నాడనే చెప్పుకోవాలి. చాలా రోజుల నుండి మీకున్నటువంటి కుటుంబ సమస్యలు కానీ, లేదంటే మీరు దేని గురించి అయితే కృంగిపోతూ ఉన్నారో, దేని గురించి అయితే ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నటువంటి సమస్యలు సైతం మీ నుండి తొలగిపోయి మీకు ఒక మంచి సమాధానం అయితే భగవంతుడి 3 రోజుల్లో ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా మాట సహాయమో, లేదంటే వారి ద్వారా ఇంకేదైనా మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు ఒక మంచి అంటే సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియపరచడమో, ఇలా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులతో మీకు మంచి జరిగితే, కొంతమంది వ్యక్తులతో మాత్రం మీకు కొంచెం కీడు జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం, కొంతమంది వ్యక్తులతో కలుపుగోలుగా ఉండడం ఈ 3 రోజులు మీరు కొంచెం సవాలుగా తీసుకోవాల్సినటువంటి విషయం అనే చెప్పుకోవాలి. అంటే ఏంటంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మీ మంచి కోరుకునేవారు, ఎవరు మీ కీడు కోరుకునేవారు అనేది మీరు కొంచెం తెలుసుకోవాల్సినటువంటి విషయమే. మామూలుగా అయితే ఈ రాశివారు చాలా తెలివితేటలు కలవారు. అలాగే వీరి తెలివికున్నటువంటి మంచి అంటే వీరికి అన్ని రాశుల కల్లా కూడా మంచి తెలివైనటువంటి నైపుణ్యం, మంచి ఆలోచన విధానం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు. కాబట్టి మీ ఆలోచన విధానాలకు కొంచెం పదును పెట్టి ఈ 3 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వారిలోనే ఇరుగు పొరుగు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులు, బంధువర్గంలో ఎవరైనా కానీ మీ మంచి కోరుకునేవారు, చెడు కోరుకునేవారు ఎవరనేది క్షుణ్ణంగా ఆలోచించి వారిని కొంచెం మీ మంచి కోరుకునేవారైతే కొంచెం మీరు కూడా వారిని చేరదీయడం, ఎవరైతే మీ కీడు కోరుకుంటున్నారో వారిని దూరం పెట్టడం, ఇలాంటివి కొంచెం మీరైతే తప్పకుండా చేసి తీరాలి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు కొంతమంది వ్యక్తులతో మీరు వెల్లడి చేయడం వలన లేనిపోని తలనొప్పులను మీకు మీరుగా తెచ్చుకున్నవారయ్యారు. కాబట్టి అలాంటి మనుషులను తప్పకుండా మీరైతే దూరం పెట్టాల్సినటువంటి సందర్భం ఎప్పుడు ఏర్పడింది. అయితే ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. జీవితంలో మీ అనుభవాలు, అలాగే కొంతమంది మనుషులు నేర్పినటువంటి పాఠాల వలన మీరు కొంచెం మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగేటటువంటి శక్తి కూడా మీకు బాగా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా కూడా మాట్లాడకండి. అతిగా మాట్లాడటం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో కూడా మీరు చిక్కుకోకండి. అలాగే వాళ్ళను వీళ్ళను ప్రతి విషయాలను కూడా అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోవడం మానేసేయండి. ఇక అలాగే మీరు బయట వాళ్లకు అంటే మనం ఏంటంటే ప్రతిదీ చెప్పుకుంటే ఎప్పుడు ఏ చెడు వస్తుందో, వాళ్ళ వల్ల ఏ నష్టం వస్తుందో అనేటటువంటి అవకాశం అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కష్టాలను, నష్టాలను, ఇబ్బందులు, మీ బాధలను అన్నింటినీ కూడా ఒక్కరికి చెప్పుకోండి. ఆ ఒక్కరు ఎవరంటే భగవంతుడు. భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని మనుషులు ఎవ్వరికీ కూడా చెప్పుకోకండి. అంటే వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. కాకపోతే ఏంటంటే ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు, అలాగే మన కష్ట నష్టాలను పట్టించుకోడు. ఇంకా మనం ఏదైనా బాధలో ఉన్నామంటే పైకి నవ్వుతూ ఉంటారు, కానీ పైకి బాధపడుతున్నట్లు నటిస్తుంటారు, కానీ లోపలంతా కూడా కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలతో నవ్వుకుంటూ ఉంటారు. చేతనైతే సహాయం చెయ్యాలని చెప్పి ఎవరికీ అనిపించదు, కానీ అవునా అయ్యో పాపం అని మన ముందు అంటారు, కానీ మన వెనక మాత్రం వీడికి ఇలాగే జరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి మనుషులతో మీరు ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి?
స్వార్థంతో కూడి ఉన్నటువంటి వాళ్ళ హృదయాలకు మీకున్నటువంటి కష్టనష్టాలు చెప్పి ఇంకాస్త వాళ్ళ దగ్గర మీరు ఎందుకు తక్కువ అవ్వాలి చెప్పండి. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని గతంలో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులను, గతంలో మీరు నేర్చుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలను ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని అలాంటి వ్యక్తులతో కొంచెం మీరు సెల్ఫిష్గానే ఉండండి. అలా ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే మీ కీడు కోరుకునే వారితో మీరు కూడా అలా ఉండడం, అలా ప్రవర్తించడం అనేది మంచిదే. కాబట్టి ఎవరికైనా కానీ అవసరం ఉంటే సహాయం చేయండి, లేదంటే ఏదన్నా మాట సహాయం ఉంటే మాట సహాయం చేయండి. అంతకుమించి మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి కూడా చెప్పకండి. ఇక అలాగే మీ కోపం వల్ల మీ ఇంట్లో వాళ్ళే కొంచెం మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశాలు అయితే బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఏంటంటే మీకు కొంతకాలంగా అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేవి ఏంటంటే అవి కూడా ఏంటంటే మీకు ఎక్కువగా మీకు లేనిపోని ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అది జరుగుతుందో జరగదో ఏదైనా ఒక పని గురించి అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడం, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు ఎక్కువగా అయ్యి ఒత్తిడికి గురై చిన్న చిన్న అనారోగ్య సమస్యలకైతే గురవుతూ వస్తున్నారు. కాబట్టి మీకు ఈ 3 రోజుల్లో కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏమాత్రం కూడా కనిపించడం లేదండి. కాబట్టి అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేసేవారికి కానీ ఏ వృత్తి చేసేవారికైతే వాళ్లకు ఈ 3 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. అలాగే అనుకూలంగా ఈ 3 రోజులు కూడా మీరు అనుకున్నటువంటి రోజులుగా గుర్తుండిపోతాయి. అలాగే మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఓం నమ శివాయ అనేటటువంటి ఈ అష్టాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యము కూడా ఏ పని చేస్తున్నా కూడా ఎల్లవేళలా జపించుకుంటూ ఉండండి. అన్నింటికన్నా కూడా మహాభాగ్యంగా మీకు ప్రతి ఒక్క సమస్యలో కూడా శివయ్య తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మనకు ఏదైనా కూడా మన చేతిలో మనం అనుకున్నది మన చేతికి వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకొని చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పడవేయకుండా ఆ సమస్యకు తగినటువంటి అంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటో వైద్యుడికి సంప్రదించి చెప్పేసి ఆ సమస్యను దూరం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందండి. యోగా అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను ఏదైతే ఉంటాయో అంటే ఆధ్యాత్మిక పరంగా ఉండేటటువంటి ఏవైనా కానీ ఇంట్లో చక్కగా దీపం పెట్టుకొని ప్రశాంతంగా భగవన్నామస్మరణ చేసుకోవడం, దేవాలయ సందర్శనాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే విధంగా పనికొస్తాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా దైవనామస్మరణ చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం వలన మీరు ఇంకా మానసికంగా ధైర్యంగాను బలంగాను ఉంటారు. ఈ విధంగా అయితే ఈ మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా చాలా రాజయోగంగాను బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు అయితే లేదండి. ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ పరంగా కూడా కుటుంబంతో చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తారు. వారితో చాలాసేపు గడిచి మీకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళతో వెల్లడి చేసుకుంటారు. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా వారితో చెప్పుకోండి. వారి నుండి ఏదైనా మంచి సమాధానం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 22, 23, 24 తారీఖుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది. మరి ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయడానికి మాకు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.